ఏంటి కుముదా, వాటర్ అందుకోమన్నా వారు చేసేదానివి, ఇవాళేంటి ఏకంగా టీ పెడుతున్నావు? ఏంటి విశేషం? విశేషమే బావా, మన ఇంటికి ఒక అతిథి వచ్చింది కదా, మన స్టైల్లో మర్యాద చేద్దామని. మన ఇంటికి గెస్ట్ వచ్చారా? ఎవరు? ఇంకెవరు బావా, ఆ పొగరబోతు దెయ్యం జానకి. తన కోసమే ఈ ప్రయాస. జానకంటే నీకు అస్సలు పడదు కదా, అలాంటిది తన కోసం మర్యాదపూర్వకంగా టీ పెడుతున్నావంటే యు ఆర్ గ్రేట్. షుగర్ వేస్తే గౌరవం, కానీ సాల్ట్ వేస్తే దాన్ని గీరొంచడం అంటారు. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ బానే ఉంది, కానీ సాల్ట్ కలిపిన కప్పే ఆ అమ్మాయి తీసుకుంటుందని గ్యారంటీ ఏంటి? ఏంటి బావా, ఇంత ప్లాన్ చేసిన దాన్ని ఆ మాత్రం మేనేజ్ చేయడం నాకు తెలీదా? ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ప్లాన్ బానే ఉంది, కానీ తను అమ్మాయి, పైగా మన ఇంటికి వచ్చిన మనిషితో అలా ప్రవర్తించడం కరెక్టేనంటావా? బావా, మన ఇంట్లో బ్యాక్టీరియా పెరిగిందనుకో, అది మన ఇంట్లో ఉండేదే కదా అని అలాగే వదిలేస్తామా, లేక ఫినాయిల్ వేసి కడిగేస్తామా? ఆఫ్ కోర్స్ క్లీన్ చేస్తాం. ఇది కూడా అంతే బావా, ఈ జానకి మన పాలిట బ్యాక్టీరియా లాంటిది. దాని మీద జాలి చూపించావనుకో, అది మనల్ని మింగేస్తుంది. పైగా ఆ అమ్మాయి నిన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసింది, తనని అలాగే వదిలేద్దామా? తన మీద నాకు కోపం ఉంది, కానీ అమ్మాయి కదా, అందుకే ఆలోచిస్తున్నాను. బావా, ఎవరైనా అమాయకురాలకి మనం ఇలాంటి పని చేస్తే తప్పవుతుంది, కానీ ఇలాంటి అమ్మాయికి ఇలాగే చేయాలి. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ ఇలా చేసింది నువ్వేనని తెలిసిపోతే అప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు, తానే నీ చెంప చెళ్ళు మనెలా కొడుతుంది. తన గురించి తెలుసు కదా, కుంఫు మాస్టర్కి కజిన్ సిస్టర్లా ఉంటుంది తన బిహేవియర్. నేను తీసుకెళ్తే నువ్వన్న ప్రమాదం వచ్చే అవకాశం ఉంది బావా, అందుకే నువ్వు తీసుకెళ్ళి అప్పుడు ఎలాంటి డౌట్ రాదు కదా. ఏమంటావు? నువ్వన్నది కరెక్టే, సర్లే అలాగే కానిద్దాం. ఈ ఒక్క కప్పుతో దాని పీడ విరగడు చేసుకోవాలి బావా. చిన్న గొడవని లాగి లాగి లావాలాగా బ్లాస్ట్ చేయాలి. ఇంకోసారి అది ఇంట్లో అడుగు పెట్టాలంటే వణికిపోవాలి. సరే ఇటు బావా, బీ కేర్ఫుల్. ఎవరికి ఏ చిన్న అనుమానం వచ్చినా మనం బుక్ అయిపోతాం. మన ప్లాను బూడిదలో పోసిన పన్నీర్లో వేస్ట్ అయిపోతుంది. నేను చూసుకుంటా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు. బాబు, మీరేంటి టీ కప్పులు మోస్తున్నారు? అదేం రంగయ్య అంత షాక్ అయ్యి అడిగావు? అది కాదు బాబు, మీరిలా టీ కప్పులు తీసుకెళ్తున్నారని రుద్రాణమ్మ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇటు ఇవ్వండి బాబు, నేను తీసుకెళ్తాను. రంగయ్య, బావ తీసుకెళ్తా అంటున్నాడు కదా, నువ్వు నీ పని చూసుకో. అది కాదమ్మా, అమ్మగారికి తెలిస్తే. మమ్మీ డాడీ ఇంట్లో లేరు, ఈ విషయం ఎవరికీ తెలీదు. నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. నువ్వు వెళ్ళు బావా. అయినా భార్గవ్ బాబు ఇలాంటి పనులు చేయడం. రంగయ్య, ఇంటికి అతిథి వచ్చింది, అతిథికి మర్యాద చేయడం నా హాబీ, నేను చూసుకుంటాలే. జానకి, నన్ను హేళన చేసావు కదా, ఇవాళ నీ పరువు ఎలా తీస్తానో చూడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. అవును జానకి, నాకు డౌట్, అడగమంటావా? అనుమానం పెనుభూతమంటారు పెద్దలు. డౌట్ వచ్చిందంటే వెంటనే తీర్చేసుకోవాలి. అడుగు. నేను నీలా అవ్వాలంటే ఏం చేయాలి? నాలా అవ్వటం దేనికి? నువ్వు కూడా అందంగానే ఉన్నావు కదా. ఆహా, అది కాదు జానకి, నీ అంత తెలివి ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేయి చాలు, అన్నీ వాటంతటవే వచ్చేస్తాయి. ఇక్కడున్నావా? చెప్తా నీ పని.
ఏ హాయ్, టీ తీసుకో. అయ్యో బావా, నువ్వు తెచ్చావేంటి? అడిగితే నేను తీసుకొచ్చేదాన్ని కదా. భూమి, నువ్వు తెస్తే ఏంటి, నేను తెస్తే ఏంటి? మన ఇంటికి ఓ అతిథి వచ్చారంటే వాళ్ళకి మర్యాద చేయాల్సిన బాధ్యత మనదే కదా. ఏంటి మర్యాద? జోక్ చాలా బాగుంది. హ, ఇదే మరి. మంచిగా ఉందామంటే జోక్ అంటావు, మరి సీరియస్గా ఉందామంటే పొగరు అంటావు. అన్నీ నువ్వే అనుకుంటే ఎలా? కాస్త మమ్మల్ని కూడా నమ్మొచ్చు, మాతో కూడా ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు. చెట్టు చేమలతో అయిన స్నేహం చేయొచ్చు కానీ మీలాంటి డబ్బు పొగరెక్కిన ఏనుగులతో అస్సలు చేయకూడదు. ఇదిగో మళ్ళీ అపార్థం చేసుకుంటున్నాం. మాకు డబ్బున్న మాట వాస్తవమే, కానీ పొగరలేదు. మేము అందరిలాంటి మనుషులమే. ఒకసారి మనం మీట్ అయిన డే 1 నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని చూసుకో. ప్రతిసారి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావే తప్ప నేను నిన్ను ఎప్పుడైనా ఒక మాట అయినా అన్నానా? పోనీ నేను ఎప్పుడైనా ఇన్సల్ట్ చేశానా? లేదు కదా. మరి నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నావు? బావ దాంతో సోది పెడతాడేంటి? టీ తాగించకుండా ముందు టీ తాగించు బావా. సరే ఇప్పుడేమంటావు? ఏం లేదు. ఇదిగో నువ్వు ఈ టీ తాగావే అనుకో, నన్ను క్షమించినట్టు అనుకుంటా. కానీ నేను నిన్ను క్షమించాలి అనుకోవట్లేదు కదా. పోనీ నేనే నిన్ను క్షమించాను అనుకుంటా. ఏదో ఒకటిలే జానకి. ఇదిగో ముందు ఈ టీ తాగు. తీసుకో జానకి, నీకోసం నేనే నా చేతులతో స్వయం కృషితో చేసిన టీ ఇది. తాగు జానకి. ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా టీ ఇస్తున్నారేంటి? ఇందులో ఏదైనా మొదలుపుందా లేక నిజంగానే మారిపోయారా? తీసుకో జానకి. ఇది కాదు, ఈ కప్పు. ఏ ఈ కప్పే ఎందుకు? ఇందులో ఏమైనా విషయం కలిపావా? ఏయ్, జానకి నేను విషయం నా అభిమానం కలిపాను. తీసుకో జానకి, తాగు. ఇదిగో తీసుకో చెప్తా. భూమి నువ్వు కూడా తీసుకో. ఇదేంటి మిగతా కప్పులు నీట్గా ఉన్నాయి, ఇదొక్కటే తేడాగా ఉంది. అంటే ఇందులో ఏదో కలిపారు, అది నా చేత తాగించాలని ఇలా ప్లాన్ చేశారనమాట. హే, చూస్తావేంటి జానకి, తాగు. రే రే ఏంట్రా? వావ్, నేను చూసేది నిజమేనా? పిల్లి ఎలుక కలిసిపోవడమా? ఐ రియలీ కాంట్ బిలీవ్. రే నీ ఆ కంపారిజన్ ఏంట్రా? పిల్లి ఎలక అని పులి జింక అనలేవా? అంటే సొంతంగాని జింక అంటే బాగోదని అనలేదు. హలో హలో, నేను జింక అనేది నన్ను అనుకుని కాదమ్మా, నిన్ను అనుకుని. అంటే నువ్వు పులివా? ఆఫ్ కోర్స్ నేను పులినే. ఏం డౌటా? కాదు, నేను పులిని. సర్లే ఏదో ఒకటి. సరే ముందు టీ తాగండి పిల్లి గారు. ఆ అదే పులి గారు, టీ తాగండి. వాట్ అన్నయ్య, నువ్వు జానకికి టీ ఆఫర్ చేసావా? ఇది నిజంగా మిరాకిల్ అన్నయ్య. ఓ చిన్న బావ ఏంటి అడ్డుపడుతున్నాడు? దాన్ని టీ తాగనివ్వచ్చు కదా. మీ అన్నయ్య నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడంట. వావ్, నిజంగానా? మంచి డెసిషన్ తీసుకున్నావు అన్నయ్య. జానకితో ఫ్రెండ్షిప్ భలే సరదాగా ఉంటుంది. రే 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 నువ్వు ఆగరా, తన్ని ఫస్ట్ టీ తాగనివ్వు. జానకి నువ్వు తాగు. డౌటే లేదు, ఇంతలా ఫోర్స్ చేస్తున్నారంటే ఏదో కలిపారు. నాకు లేదా టీ? ఇదిగో ఇది తీసుకో. రే 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 రే, ఆ టీ ఎందుకురా? కావాలంటే ఇక్కడ 2 టీలు ఉన్నాయి, తీసుకోవచ్చుగా, తాగు. నో నో నో, ఇదే తాగాలి. నువ్వు ఇది తాగు, నేను కప్ తీసుకుంటాలే. తాగు. ఓకే, యువర్ రైట్. తీసుకో. రే రే రే, ఆ టీ ఎందుకురా? ఇక్కడ ఉంది ఈ టీ, తాగు. పర్లేదు రండి భార్గవ్ గారు, నాకు టీ అంటే పెద్దగా నచ్చదు. పాప నోరు తెరిచి అడిగాడు కదా, తాగనివ్వండి. తీసుకో తీసుకో. తీసుకో. రే వద్దురా. రే బావా బావా తాగకు. టీ తాగని కుమ్ముదా, అసలు అలసిపోయి ఉన్నాను.
ఏమైంది బావా? ఏమైంది? నా బొందైంది. అసలు టీ ఎవరు పెట్టింది? ఇంకెవరు? స్వయానా మీ అన్నగారు. ఏంటన్నయ్య ఇది? రాకపోతే ట్రై చేయడం దేనికి? ఇంట్లో పనులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇది బానే ఉంది బావా. అవును కదా, బాగుందా? తను బాగుంది అంటుందిరా. ఇది తీయగానే ఉంది. భూమికిచ్చిన టీ కూడా బానే ఉందంట. మరి జానకిచ్చిన టీలో ఉప్పు ఎలా వచ్చింది? మీకింకా అర్థం కాలేదా అభి గారు? మీ అన్నయ్య నన్ను అవమానించడానికే ఆ ఒక్క కప్పులని సాల్ట్ వేసి మరీ తీసుకొచ్చారు. నా లక్, మీరొచ్చి తాగారు. హే, నిన్ను అవమానిస్తే మాకేం వస్తుంది? ఉమ్, దురద కొక్కుంటే వచ్చినంత సుఖం వస్తుందేమో, ఎవరికి తెలుసు? జానకి, అరవకు. అరుస్తేనే వాదిని గెలుస్తావంటే నీకన్నా గట్టిగా అరవగలను. చూడండి, మీ ఇంటికి రావటం నాకేం సరదా కాదు. మీ అమ్మమ్మ గారికి కాలు బెణికిందని వైద్యం చేయడానికి వచ్చాను, అంతే తప్ప మీ తప్పాల మొహాలేం చూడటానికి కాదు. ఇందుకే భూమి నేను ఇంటికి రాను అనేది. పెద్దవాళ్ళు అంటే పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద ఇంటి పేర్లు ఉంటే సరిపోదు, మంచి మనసుండాలి. కానీ మీకు అది లేదని మరోసారి రుజువైంది. వస్తా. అన్నయ్య ఒకసారి ఇట్రా. ఎక్కడికి రా, రా. మొత్తం చెడగొట్టా. ఏమైందిరా? రే నిన్నే. రే చేయొద్దులు. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమైంది నీకు? ఆ మాట నేను అడగాలన్నయ్య. అసలేమైంది నీకు? నాకా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏ విషయం గురించి అడుగుతున్నావురా? జానకి విషయం. ఆడపిల్లలంటే ఎంత గౌరవం ఇచ్చేవాడివి, ఎంత మర్యాదగా ప్రవర్తించేవాడివి. అలాంటిది మనకి మంచి చేయాలని చూస్తున్న జానకిని అవమానించాలని చూస్తున్నావేంటి? నువ్వెందుకు ఇలా మారిపోతున్నావు అన్నయ్య? బావా ఆ అమ్మాయిని ఎక్కడ అవమానించాడు? టీలో సాల్ట్ వేసి జానకితో తాగించాలని చూడటం అవమానం కదా? అవును, అవమానించాలని అనుకున్నాం. అయితే ఇప్పుడేంటి? ఆ అమ్మాయి ఏదో నీ అత్త కూతురైనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. అయినా తనేదో ఉత్తమరాలు అయిపోయినట్టు ఆ పొగరుపోతున్న వెనకేసుకొస్తున్నావేంటి బావా? అత్త కూతురా మావ కూతురా అన్నది కాదు సమస్య. తను ఒక ఆడపిల్ల. పైగా మన అమ్మకు సమస్య వస్తే ఆ బాధ నుంచి అమ్మని కాపాడాలని ట్రై చేస్తుంది, అమ్మకు సాయం చేస్తుంది. ఇవాళ మీరు చేసిన దానికి తను హట్ అయ్యి రేపటి నుంచి తను రాకపోతే అమ్మ పరిస్థితి ఏంటి? రే అలా ఏం జరగదులేరా. సాల్ట్ కలిపిన టీ తనకి ఇవ్వాలని ట్రై చేసిన మాట నిజమే, కానీ తను తాగలేదు కదా, ఇంకెందుకు బాధపడ్డాం? రే పైగా ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసిందో నీకు తెలుసు కదా. అందుకే చిన్న అవకాశం దొరికింది కదా అని కాస్త ఆట పట్టించడానికి ట్రై చేశాను. ఇందులో అవమానంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముందిరా? రే అభి, ఇక్కడంతా గివ్ అండ్ టేక్ పాలసీరా. తను నాకేమిచ్చిందో నేను తనకు అదే ఇవ్వాలి కదా. అవునవును బావా, ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతాం. నువ్వింకా రెచ్చగొట్టకు. చూడు బ్రో, నువ్వు ఎంత సమర్థించుకున్నా జానకి విషయంలో నువ్వు చేసింది మాత్రం తప్పే. వామ్మో, అభిబావ ఈ విషయాన్ని పెద్దది చేసేలా ఉన్నాడు. మ్యాటర్ మమ్మీ దాకా వెళ్ళిందంటే మొదటికి మోసం వస్తుంది, డైవర్ట్ చేయాలి. తప్పు నీదే అని ఒప్పుకో అన్నయ్య. బాబా ఒక్క నిమిషం. బాబా నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు. నేను మాట్లాడుతుంటే పంపిస్తావా? అరే నేను మాట్లాడతాను, నువ్వు లోపలికి వెళ్ళు బాబా. మీరు మాట్లాడుకోండి. అనయ్య 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 మాట్లాడాలుండు అనయ్య. నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏం మాట్లాడాలి? బావా ఆ, బావా ఏంటి అలా పిలుస్తున్నావు? నువ్వు నాకు బావవేగా, అలా పిలవకూడదా? పిలవకూడదని ఏం చెప్తావు? నువ్వు ఎలాగైనా పిలవచ్చు.
నీకొక విషయం చెప్పనా బావా? చెప్పు. పెద్ద బావ కన్నా నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ, వీడి మొహం అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. అబద్ధం అతికినట్టు లేకపోయినా వీడు చూడు అలా పొంగిపోతున్నాడు. అయ్యో. బావా బావా బావా, ఆ, ఏమైంది? ఏం లేదు. ఆ, ఇంకా చెప్పు. నువ్వు అలా చెప్తూ ఉంటే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. చెప్పు కుముదా. చెప్పు. అన్నీ ఒకే రోజు చెప్పేస్తే ఎలా బావా? రోజు ఆ, కొంచెం కొంచెం చెప్తానే. కుముదా. అయ్యో యాహూ, yes 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 yes, నా పొలంలో మొరకలొచ్చే మ్వా, యే యే యే. హూ. కుముదా, నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. ఆఫ్ కోర్స్ నాలాంటి అందగాడు ఎదురు పడితే ఈ అమ్మాయి మాత్రం నో చెప్పుద్ది. కానీ ఆ 3 ముక్కలు మాత్రం నీ ఎంతటా నువ్వే చెప్పాలి. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటా. మనిల్లు కాదు, ఇది కేవలం నీ ఇల్లు. నీ ఇల్లు మాత్రమే. నాకు ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో మనుషులన్నా అసహ్యం అని తెలిసి కూడా నన్ను ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నావా? మర్యాదగా ప్రాణాలతో వెళతావా లేక శవంగా సాగనంపమంటావా? అత్తయ్య, శరణు అంటే పగవాడికి కూడా క్షమాభిక్ష పెట్టిన చరిత్ర బొబ్బిలి వంశానిదే. అలాంటి మీ కుటుంబానికి మా కుటుంబం తీరని అన్యాయం చేసిందని నాకు తెలుసు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఈ ఒక్క తప్పు కాయండి వదినా. మీరు చేసిన తెలివి తక్కువ పని వల్ల నేను ఊరందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎలా క్షమించమంటావు? వదినా, 25 ఏళ్ళయింది మేమందరం ప్రశాంతంగా నిద్రపోయి. పెళ్ళైన మరుక్షణమే మా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకునేలా చేసుకున్నావు. ఆ తర్వాత నన్ను నీ చెప్పు కింద తొక్కి పెట్టావు. నీ వంశం మీద గెలవాలని ప్రయత్నించిన ప్రతిసారి మమ్మల్ని ఎదురు దెబ్బ కొడుతూనే ఉన్నావు. ఇక ఉపేక్షించేది లేదు వదినా. మా సహనం ఇక నశించింది. మీ వంశం కూడా నశించాలి. ఇక ఈ సంస్థానం మా గుప్పిట్లో చిక్కే రోజు దగ్గరలోనే ఉంది. కుముదా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మమ్మా. అలా ఊరికే తిరిగే బదులు ఇలా కూర్చుని ఏమైనా పురాణాలు చదువుకోవచ్చు కదా. అయ్యో, అంత తీరిక నాకు లేదు. నాకు చాలా పనులున్నాయి. హ్మ్, ఏం పనులున్నాయి? ఏది ఒకటి చెప్పు. అది అన్నీ చెప్పుకోలేవమ్మమ్మా. చెప్పినా నీకు అర్థం కాదులే. రుద్రాణి, రిజిస్ట్రేషన్ పని మీద వెళ్ళావు కదా, ఏమైంది? రిజిస్ట్రేషన్ బాగానే జరిగింది, కానీ మధ్యలో దారి బాగోలేదు. నేను వెళ్లే దారినైనా మార్చాలి, వీళ్ల తీరునైనా మార్చాలి. అల్లుడు గారు, రుద్రానికి ఎందుకంత కోపం వచ్చింది? ఏదైనా సమస్య?
సమస్య కాదు అత్తయ్య గారు, చిన్న అపార్థం. రుద్రానికి ఇష్టం లేదని నేను నా ఇంటిని వదిలేసుకున్నాను, ఇంటి పేరును కూడా వదిలేసుకున్నాను. కానీ తను మాత్రం మా వాళ్ళ మీద ద్వేషాన్ని ఏమాత్రం వదులుకోలేకపోతుంది. అందుకే అంత కోపం. ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను అల్లుడు గారు. రుద్రాని మనసు మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీరే తన మనసు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. ఆదిత్య గారు, మీరేం కంగారు పడకండి, అంతా సిద్ధం చేశాం. ఈ రోజు మీ కూతుర్ని మీరు చూస్తున్నారు. చూడటం కాదురా, ఆ బొబ్బిలి వాళ్ళని ఎదిరించి నా కూతురు నా దగ్గరికి తీసుకురావాలి. నన్ను ద్రోహం చేశారు, క్షమించాను. నా భార్యను నాకు దూరం చేశారు, మన్నించాను. ఓపికగా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాలోని రాక్షసుడిని నిద్రలేపుతున్నారు. పదండి, వెళ్ళి ఆ కంచుగోడల్ని బద్దలు కొట్టి నా బిడ్డకి స్వేచ్ఛను ప్రసాదిద్దాం. ఆ బొబ్బిలి చెర నుండి తనకి విముక్తి కలిగిద్దాం. ఆదిత్యవర్ధన్ నిర్ణయం భూమిని బొబ్బిలి వంశం నుంచి వేరు చేస్తుందా?